నమస్తే, వెల్కమ్ టు ప్రిన్స్ టీవీ. ఎవరైనా ప్రజాప్రతినిధులకు పర్మిషన్ ఇస్తూ ఏదన్నా లీగల్గా అయితే ఇస్తూ దాన్ని నిర్వర్తించాలి. కానీ ఇప్పుడు వరకు ప్రభుత్వం వచ్చి 100 రోజులు కావచ్చినా కూడా ఇంతవరకు కూడా నేను తాడిపత్రికి నా సొంత ఇల్లు ఉంది, అక్కడ మా కార్యకర్తలు నాయకులు అందరూ ఉన్నారు. వారి కోసం నేను పోయి నా ఇంట్లో నేను ఉండేదానికోసం కూడా వీళ్ళు ఆటంకం కలిగిస్తాను. నేనైతే ఒకటే చెప్పాను ఎస్పీ గారికి కూడా, ఈరోజు దసరా పోయిన తర్వాత ఎట్టి పరిస్థితుల్లో నేను తాడిపత్రి కాన్ఫరెన్స్లో తిరుగుతాను. ఏది ఏమైనా కూడా ఎన్ని రోజులైతే నేను బయట ఉండల్లో అది కూడా అధికారులు చెప్పలేని పరిస్థితి. ఎంతసేపు ఉన్నా కూడా పరిశీలిస్తాము, చూస్తాము, ఆలోచన చేస్తామని చెప్పడం తప్ప వేరే విధంగా ఒకవేళ అధికారులకు కూడా మేము తెలుగుదేశం నాయకులతో చెప్పాల్సిన పరిస్థితి ఏమన్నా ఏర్పడుతుందేమో ఈ రాష్ట్రంలో నాకు అర్థం కాదండి. ఒకవేళ ఆ పరిస్థితి ఉందని వాళ్ళు చెప్తే కూడా నేను మీడియా రూపకంగా జేసీ ప్రభాకర్ రెడ్డినో అతని కొడుకునో అడిగేదానికి కూడా నేను సిద్ధంగా ఉన్నాను. ఎందుకంటే రాజకీయాలు వేరు, కక్ష సాధింపులు వేరు. రాజకీయాలు మాత్రమే చేయాలి తప్ప రాజకీయాలు మాత్రం చేయడం లేదు. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎప్పుడూ లేని విధంగా ఈ రాష్ట్రంలో జరుగుతుంది. మాజీ ఎమ్మెల్యేలు ఎవరు కూడా కాన్స్టిట్యున్సీలు తిరగకూడదని దాడులు చేయడం తెలియజేస్తుంది. ఇంత నీచమైన సంస్కృతి తీసుకొచ్చినారు. కాలం నిర్ణయిస్తుంది. ఎప్పుడూ ఒకటే విధంగా ఉండదు. నేను ఒకటే చెప్తున్నా, ఈరోజు మీరు చెప్పేది కానీ మీరు చేసే చేష్టలు కానీ తిరిగి లెక్కాచారం అనేది ఎప్పుడోసారి ఉంటుంది. ఇది ఎవరి చేతిలో ఉండదు. కాలం అయితే నిర్ణయిస్తుందని నేను ఖచ్చితంగా కూడా చెప్తాను. గతంలో మా ప్రభుత్వం ఉన్నప్పుడు కానీ ఎప్పుడు కూడా ఇలాంటి సంఘటనలు ఎక్కడ జరగలేదు. ఏటో చిన్న సంఘటనల నుంచి ఎక్కడ జరగలేదు. ఈరోజు తాడిపత్రిలో జేసీ ప్రభాకర్ రెడ్డి మీడియా రూపకంగా చెప్తాడు, ఆయన యూట్యూబ్లో కూడా చెప్తా అంటాడు అతను వాయిస్, నేను ఇసుక తోలినీను అని. ఇసుక తోలితే దానిపైన చర్యలు తీసుకుంటా అని చెప్తాడు. మా వాళ్ళే 25 మంది ఇసుక తోలుతారని చెప్తాడు. మా వాళ్ళే బంగాకు అమ్ముతారని చెప్తాడు. మా వాళ్ళే మటకరాసారని చెప్తాడు. కానీ అధికారులు దీని మీద ఎలాంటి చర్యలు కూడా తీసుకోరు. మొన్న చూసిన కొంతమంది పత్రికా విలేకరులను కూడా మాట్లాడడం జరిగింది. అంటే ఈ శాండ్ మీద ఏదో రాసినారని, నేనైతే పేపర్ చూడలేదు కానీ రాసినారని అతను మాట్లాడినాడు అనేది వినడం జరిగింది. అంటే అధికారులకు కూడా ఛాలెంజ్ చేస్తాను, నేను ఇసుక తోలుతా అని. అంటే అధికారులందరూ కూడా, ఏ ప్రభుత్వంలో ఏ శాఖలో ఉండేటువంటి అధికారులందరూ కూడా నీరు వస్తున్నట్లున్నారు. అంటే అధికార పార్టీ ఎమ్మెల్యే తండ్రో లేకపోతే ఎమ్మెల్యే తమ్ముళ్ళో బామార్తులో అసాంఘిక కార్యక్రమాలు ఏం చేసినా మేము పట్టించుకోము, మేము దాన్ని జోలికే పోము, సామాన్యుల జోలికి మాత్రమే పోతాము. మాకు అధికారులకు ఇచ్చింది కూడా మా ప్రభుత్వం వచ్చిన తర్వాత మాకు ఆర్డర్లు ఉన్నాయి, మాకు ఆర్డర్ వేసినారు అనే విధంగా ప్రవర్తిస్తాను. ఒక మాజీ ఎమ్మెల్యే, ఒక మున్సిపల్ చైర్మన్ నేను ఇసుక తోలుతా అండా ఫ్యాక్టరీకి అంటాను. ఏ సోర్సెస్తో ఇసుక తోలుతాడో నాకు అర్థం కావడం లేదు. కానీ అధికారులకు కూడా చాలామంది, నేను కూడా ఎస్పీ గారికి వీడియో పెట్టినా కూడా ఫలితం లేదు. అంటే ఎవరన్నా కానీ సమాచారం అధికారులకు ఇవ్వచ్చు అని చెప్తాను, అది మాటలకే పరిమితం అవుతుంది కానీ వాళ్ళు చట్టరీత్యా చర్యలు అయితే లేదు. ఫ్యాక్టరీ వాళ్ళకు అవసరం ఉంటే ఫ్యాక్టరీ వాళ్ళు కలెక్టర్కో సంబంధించిన అధికారులకో పర్మిషన్ తీసుకోవాలి తప్ప ఎక్కడా పర్మిషన్ తీసుకోకుండా ఒక ఎంఆర్ఓకి లెటర్ పెట్టి, నేను ఎస్పీకి మెసేజ్ పెట్టినా అని తెలిసి ఒక లెటర్ పెట్టి ఎంఆర్ఓకి లెటర్ పెట్టాము, పర్మిషన్ కూడా లేకపోయినా కూడా మేము ఇసుక తోలుతాము, ఎవరు అడ్డ వస్తారో రాండి అనే కింద తయారైన. అంటే అధికారం ఉంటే ఏమైనా చేయొచ్చు అనే ఒక ఆలోచనలో ఇప్పుడున్నటువంటి ప్రజాప్రతినిధులు కానీ అందరూ కూడా ఒక నిర్ణయానికి వచ్చినారు.
దాదాపు ఏ అధికారిని కానీ ఆఫ్ ది రికార్డు మేము అడిగితే ఎప్పుడు కూడా 20-25 సంవత్సరాల నుండి ఇలాంటి సంఘటనలు జరగడం లేదు. ఈ పార్టీ అధికారంలోకి వచ్చినాకనే మేము ఈ విధంగా జరుగుతుంది, మేము కూడా ఏమీ చేయలేము అనే పరిస్థితుల్లో వాళ్ళు మాట్లాడుతున్నారు. ఈరోజు నేను చెప్పేది కాదు, ఇక్కడ ఉండేటువంటి ప్రెస్ వాళ్ళందరికీ కూడా ప్రతి కాన్ఫరెన్స్లో కూడా మీకు అనుబంధంగా విలేకరు రిపోర్టర్లు ఉంటారు. అందరూ కూడా ఒకసారి మీ రిపోర్టర్లను అడగండి ఆఫ్ ది రికార్డ్ ఏం చెప్తారు. అంటే ఏమి చేసినా ఈ జిల్లాలో అయితే, నేను పక్క జిల్లాల గురించి నేను మాట్లాడినా కానీ ఈ జిల్లాలో అయితే ఒక్కొక్క కాన్ఫరెన్స్లో 10-15 చూపు కేంద్రాలు, మటకా కంపెనీలు, ఎక్కడ చూసినా బంగారు అన్ఎఫిషియల్గా లిక్కర్. అంటే ఎంత దూరం పోతుందో ఒకసారి ఆలోచించేయండి. మళ్ళీ ఇప్పుడు లిక్కర్ షాపులు వస్తున్నాయి. ఇక్కడ ఉండేటువంటి ప్రజాప్రతినిధులు శాసిస్తారు. మా కాన్ఫరెన్స్లలో ఎవరన్నా షాపులు వేసినా, ప్రతిపక్ష పార్టీ వాళ్ళు వేస్తే మీ షాపులన్నీ పగలగొడతాం, మా అధికారులను పెట్టి రైడ్ చేస్తాం, మేము చెప్పింది అయితే శాసనం అనే కింద ఈరోజు కూడా చెప్తారు. కానీ ఎక్కడ ఇంత దూరం పోతుందో ఈ వ్యవస్థ ఎవరికీ అర్థం కావడం లేదు. ఎస్పీ గారు మీరు కూడా ఆలోచించండి, జిల్లా అధికారులు, కలెక్టర్ గారు ఇలాంటి సంఘటనలు ఎక్కడ జరుపుకోకుండా కాపాడాల్సిన బాధ్యత మీ మీద ఉంది. ఈరోజు మేము మాట్లాడుతూ ఉన్నామని మీరు ఆలోచన చేయాల్సిన పరిస్థితి కూడా ఏర్పడింది. ఇదే విధంగా కొనసాగితే మేమైతే రోడ్డు మీదకి వచ్చి నిరసన తెలిపే పరిస్థితి కూడా ఏర్పడుతుంది. దయచేసి అందరూ ఆలోచన చేసి అధికారులు అందరూ కూడా చర్యలు తీసుకోండి అని ఒకసారి నేను మీకు మీడియా రూపకంగా మీకు తెలియజేయడం జరుగుతుంది. మీరు చర్యలు తీసుకోకుండా ఇదే విధంగా కొనసాగితే నేనైతే జిల్లా హెడ్ క్వార్టర్లో ఇదే ఎస్పీ ఆవరణలో నేను కూర్చోవడం జరుగుతుంది. నేనేం మంది మార్బలం